వెల్కమ్ టు రావ్ సన్ ఫుడ్స్. అండ్ ఈ రోజు మా బ్యాచులర్ రెసిపీ సిరీస్ లో పాలక్ రైస్ చేసుకుంటున్నాము. ఏమంటారు మూర్తి గారు? ఎంత సింపుల్, అవుట్ ఆఫ్ 1 to 10 ఇది ఎంత సింపుల్? 10 on 10 మేము ఇచ్చేస్తున్నాం అంతే. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. వెంటనే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పాలకూర, కొంచెం లవంగాలు, ఒక చెక్క, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఎంత సింపుల్ ఇది. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఇవి స్పైసెస్ వేసి దాని మీద మనం పాలక్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇవి స్పైసెస్ మిక్సీ పట్టాలి. పాలక్ అన్ని స్పైసెస్ మనం బ్లెండ్ చేసేసుకోవాలి. దీంతో పాటు మా మూర్తి గారు ఒక చిన్న చిట్కా చెప్తున్నారు. షుగర్ వేయాలండి, పావు చెంచా చేసుకోవాలి. ఇంత సరిపోతుంది. ఎందుకు? అది గ్రీనరీ పోదండి. పాలక్ మనం పేస్ట్ చేసిన తర్వాత గ్రీనరీ పోతుంది. షుగర్ వేయడం వల్ల గ్రీనరీ అలానే ఉంటుంది. కలర్ ఇలాగే ఉంటుందా? ఓ లవ్లీ. ఆల్రెడీ తగినది. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్. 1.5. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ పేస్ట్ వేసేయడం. అంతే, వెరీ సింపుల్. నేను మూత పెట్టి ఒక 5 minutes బాగా కుక్ చేసుకుంటాను. అంతే. రైసెస్ కలుపుకోవడం. రైసెస్ కలిపేయడం. We told you 10 minutes లో అయిపోతుందని. పాలక్ రైస్ ఇస్ రెడీ. చేసేద్దామా? చేసేద్దామా? ఇంత మంచి ప్లేటింగ్ నాకు ఇప్పుడు డిస్టర్బ్ చేయాలని లేదు. చేయండి, కొంచెం టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది అండ్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. సో ప్లీజ్ మేక్ ఇట్ అట్ యువర్ హోమ్ అండ్ లెట్ us know మీకు ఎలా అనిపించింది రెసిపీ అని. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచులర్ రెసిపీ తోటి మేము ముందుకు వస్తాము. Until then, like, share and subscribe to Rav Sun Foods. Thank you. Thank you.